క్యాన్సర్ అనేది ల్యూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా కాకుండా డైరెక్ట్గా ఒక పుండు రూపంలో, ఒక అల్సర్ రూపంలో కూడా రావచ్చు. సో అల్సర్ రూపంలో కానీ, తర్వాత ల్యూకోప్లేకియా లీడింగ్ టు డిస్ప్లేసియా, తర్వాత అల్సర్గా వచ్చినా కానీ, సో చాలాసార్లు నోటి క్యాన్సర్ ఒక పుండు రూపంలో బయటపడుతుంది. ఆ పుండు త్వరగా మానదనమాట. తరచుగా పుండ్లు వస్తూ ఉంటాయి. చాలామందికి యాప్టస్ అల్సర్స్ అంటారు. దానికి వేరే కారణాలు ఉన్నాయి, విటమిన్ డెఫిషియన్సీ. అవి మానిపోతాయి 2 నుంచి 3 వారాల లోపల. కానీ 3 వారాలు 4 వారాలు అయినా కానీ ఒక పుండు మానట్లేదు నోట్లో అంటే నాన్ హీలింగ్ అల్సర్ అంటారు. ఈ నాన్ హీలింగ్ అల్సర్ క్యాన్సర్ కావచ్చు. ఏదైనా ఎక్కడైనా శరీరంలో నాన్ హీలింగ్ అల్సర్ 3 నుంచి 6 వారాల లోపల ఒక పుండు మానకపోతే దాన్ని మనం కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించి డాక్టర్ గారిని సంప్రదించి, అది ఏమన్నా క్యాన్సర్కి సంబంధించిన నోటి పుండులో ఎస్పెషల్లీ నోట్లో వస్తే దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, రూఢిపరచుకోవాలి క్యాన్సర్ కాదు అవును అని. సో ఈ నోటి క్యాన్సర్ అన్ని చోట్ల కూడా ఒక క్యాన్సర్ లాగా మొదలై ఒక పుండులాగా బయటికి పడుతుంది. ఈ పుండునే మనం క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్ అని, ఆ పుండు మామూలుగా కాకుండా కొద్ది గట్టిగా ఉండడం వల్ల ఇండ్యూరేషన్ అంటారు. వైద్యుడు చూసిన వెంటనే లోపల గ్లో ఫింగర్తో చూసి పరీక్ష చేసి నోట్లో ఇండ్యూరేషన్ ఉంటే అల్సర్లో ఇది క్యాన్సర్ కావచ్చని అనుమానపడతాడు. దాని తర్వాత చిన్న బయాప్సీ, ఆ బయాప్సీ పంచ్ బయాప్సీ అనండి, వెడ్జ్ బయాప్సీ అనండి, రకరకాలుగా బయాప్సీ చేసి రుజువు చేస్తారు ఇది క్యాన్సరు అని.